వెల్కమ్ టు చాప్టర్ 11 ఇన్ డిఎస్సి సిరీస్. ఎవరైతే ఇప్పటిదాకా నా ట్యుటోరియల్స్ని ఫాలో అవుతూ చూస్తున్నారో, సో మీకు నా ట్యుటోరియల్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి క్యూస్ ఇన్ డేటా స్ట్రక్చర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. హలో, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్లో స్టాక్ అనే లీనియర్ డేటా స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం. సో స్టాక్ అనేది బేసిక్గా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందన్నమాట. సో సేమ్ అలాగే ఈ క్యూస్ అనేటివి కూడా మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్యూస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్ ఏంటి అంటే, మనకి క్యూలో ఏ డేటా ఎలిమెంట్ అయితే ఫస్ట్ వస్తుందో అదే ఎలిమెంట్ మనకి ఫస్ట్ బయటికెళ్తుందనమాట. సో, అందుకనే దాన్ని మనం ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం మూవీ థియేటర్‌లో గానీ, సినిమా థియేటర్స్‌లో క్యూని గాని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఎవరైతే ఆ క్యూలోకి ఫస్ట్ వస్తారో టికెట్ కౌంటర్‌లో ఆ ఫస్ట్ వచ్చిన పర్సన్‌కి టికెట్ ఇచ్చి బయటికి పంపిస్తారు. సో, ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఫస్ట్ వెళ్తారనమాట. సో, దాన్నే మనం ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అనే ప్రిన్సిపల్ అంటామనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఈ టికెట్ కౌంటర్ తీసుకుంటే ఒక పర్సన్ వచ్చేసి మనకి క్యూలోకి ఎంటర్ అవుతున్నాడు. అలాగే ఇంకో పర్సన్ గూడా మనకి క్యూలోకి ఎంటర్ అవుతున్నాడు. అలా కొంతమంది ఎంటర్ అవుతున్నారు. సో, ఈ క్యూ అనే డేటా స్ట్రక్చర్‌లో మనం స్టాక్‌లో అయితే ఎలాగ మనకి కొన్ని ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేశామో, అలాగే ఈ క్యూలో కూడా మనం ఒక 4 ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తాం. అదే ఎన్‌క్యూ, డీక్యూ, పీక్ అండ్ ఈజ్ ఎంప్టీ. సో, ఎన్‌క్యూ అంటే ఏంటి అనంటే, ఎప్పుడైతే మనం ఎన్‌క్యూ అనే ఆపరేషన్ త్రూ ఒక డేటాని పుష్ చేస్తామో క్యూలోకి, అప్పుడు ఆ డేటా ఎలిమెంట్ వచ్చేసి మనకి లాస్ట్ యాడ్ అవుతుందనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ 3 ఉన్నారు. సో, ఇప్పుడు మనం ఇంకో కొత్త డేటాని యాడ్ చేస్తామో, అది ఒక ఫోర్త్ డేటాగా మనకి స్టోర్ అవుతుందనమాట. అంటే ఇలా అనమాట. ఓకేనా. అంటే లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ ద క్యూలో మనకి యాడ్ అవుతుంది. అదే మనం డీక్యూ అనే ఆపరేషన్‌ని పర్ఫార్మ్ చేసినట్లయితే, ఏదైతే ఫస్ట్ ఉంటుందో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఆ క్యూలో నుంచి బయటకొస్తుందన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడు మనం క్యూ అనే ఆపరేషన్ చేస్తే అలా ఫస్ట్ ఏదైతే ఉందో అది బయటకొస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమైతుంది మనకి 3 ఎలిమెంట్స్ మిగులుతాయన్నమాట. సో, 3 ఎలిమెంట్స్‌లో కూడా మనకి ఏదైతే ఫస్ట్ వచ్చుంటదో ఆ 3లో ఆ ఎలిమెంట్ అనేది బయటికి వెళ్తుంది. సో, ఇలా మనం డీక్యూ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసినప్పుడల్లా ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది క్యూలో నుంచి బయటకొస్తుందన్నమాట. అండ్ థర్డ్‌ది మనం పీక్ ఆపరేషన్. ఇది సేమ్ యాజ్ స్టాక్. సో, స్టాక్‌లో ఎలాగైతే మనకి టాప్ ఉండే ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తుందో, ఇక్కడ కూడా ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని మనకి పీక్ అనే ఆపరేషన్ రిటర్న్ చేస్తుందనమాట. ఈ క్యూ అనే డేటా స్ట్రక్చర్‌లో. ఓకేనా? అండ్ లాస్ట్ వచ్చేసి మనకి ఈజ్ ఎంప్టీ. సో, ఈజ్ ఎంప్టీ అంటే ఒక డైరెక్ట్ ఆపరేషన్. అది ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే మనకి క్యూలో అసలు డేటా ఉందా? లేదా? అనే బూలియన్ వాల్యూని ట్రూ ఆర్ ఫాల్స్‌ని మనకి రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం కోడింగ్‌లో డైరెక్ట్‌గా అప్లై చేసి చూద్దాం. సో, మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన క్యూలో ఉండే ఆపరేషన్స్‌ని కోడింగ్‌లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో, ఈ ఈ కోడ్ బేస్ వచ్చేసి మనకి వెరీ సిమిలర్ టు స్టాక్స్ డేటా స్ట్రక్చర్ విచ్ వి డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ చాప్టర్. సో, అందుకే మనం సేమ్ కోడ్ బేస్‌ని మనం ముందుగానే నేను ఇక్కడ రాసి పెట్టేసాననమాట. సో, ఇక్కడ క్యూ అనే క్లాస్ ఒకటి తీసుకున్నాను. క్రియేట్ చేశాను. ఆ క్లాస్‌లో నేను ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశాను. విచ్ యాక్సెప్ట్స్ అరే ఆఫ్ నంబర్స్. అంటే నంబర్స్‌ని యాక్సెప్ట్ చేసే అరేని మనం ఈ ఐటెమ్స్ అనే వేరియబుల్‌కి డిఫైన్ చేశామనమాట. సో, యాస్ ఎ డేటా టైప్‌గా. ఓకేనా. ఇనీషియల్‌గా నేను ఒక ఎంప్టీ అరేని ఈ ఐటెమ్స్‌కి అసైన్ చేశాను. సో, మనం ఇక్కడ ఏదైతే ఇందాక మనం డిస్కస్ చేసామో, ఆ ఆపరేషన్స్‌ని నేను మెథడ్ వేలో ఇంప్లిమెంట్ చేశాను. సో, ఫస్ట్ మనం ఎన్‌క్యూ అనే ఆపరేషన్ తీసుకున్నట్లయితే, ఇది డేటాని
క్యూలోకి పుష్ చేస్తుందనమాట. సో, ఈ ఎన్‌క్యూ ఆపరేషన్ ఎప్పుడైతే మనం కాల్ చేసి డేటాని పుష్ చేస్తామో, అది డేటాని ఒకదాని వెనకాల ఒకటి మనకి క్యూలో డేటాస్ అనేది స్టోర్ అయితాయి. సో, అలాగే డీక్యూ అనే ఆపరేషన్. సో, ఈ డీక్యూ అనే ఆపరేషన్ మనకి స్టాక్‌లో పాప్ అనే ఆపరేషన్ ఎలా అయితే మనకి టాప్ ఉండే ఎలిమెంట్ రిమూవ్ అవుతుందో, అలాగే ఈ డీక్యూ అనే ఆపరేషను బై యూజింగ్ స్విఫ్ట్ అనే ఈ మెథడ్ త్రూ మనకి క్యూలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏదైతే ఫస్ట్ వచ్చుంటదో ఆ ఎలిమెంట్‌ని క్యూలో నుండి రిమూవ్ చేస్తుందనమాట. తర్వాత పీక్ అనే ఆపరేషన్. ఈ పీక్ అనేది గూడా మనకి సేమ్ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్‌లో పీక్ అనేది ఏదైతే టాప్ ఎలిమెంట్ యొక్క వాల్యూని మనకు రిటర్న్ చేస్తుందో, అలాగే ఈ పీక్ ఆపరేషన్ సేమ్ మనకి క్యూలో గూడా ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అండ్ ఫ్రంట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ముందు, ఆ ఎలిమెంట్‌ని మనకి రిటర్న్ చేస్తుందనమాట. ఆ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది. బట్ క్యూలో నుండి ఏ ఎలిమెంట్‌ని గూడా రిమూవ్ చేయదు. సో, డేటా అనేది యాస్ ఇట్ ఈస్‌గా క్యూలో అలాగే ఉంటుంది. బట్ ఫ్రంట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో దాని యొక్క వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఈజ్ ఎంప్టీ గూడా మనకి ఇది ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనం ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుందనమాట. క్యూ అనేది ఎంప్టీ ఉందా? లేదా? అనేది. సో, ఈ ఆపరేషన్స్ అన్నిటిని మనం ఒక కన్సోల్ లాగ్ పెట్టి ఇవి ఎలా వర్క్ అయితున్నాయో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ ఆపరేషన్స్, ఈ మెథడ్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేయాలంటే మనం ఒక ఆబ్జెక్ట్‌నయితే మనం ఆహ్, క్రియేట్ చేయాల్సొస్తుంది. సో, వన్స్ మన ఆబ్జెక్ట్‌ని ప్రాపర్ వేలో డిఫైన్ చేశాక, ఆ పైనుండే మెథడ్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేయొచ్చు. సో, ఫస్ట్ మనం ఎన్‌క్యూ అనే మెథడ్‌ని కాల్ చేసి డేటానైతే పుష్ చేద్దాం. సో, ఇనీషియల్‌గా 10 అనే వాల్యూని పుష్ చేశాను. అలా రాండమ్‌గా కొన్ని వాల్యూస్‌ని మనం పుష్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఎన్‌క్యూ అనే ఆపరేషన్ యూజ్ చేసి ఆ మెథడ్ త్రూ 10, 30, 60, 80 సో, ఈ 4 వాల్యూస్‌ని మనం క్యూలోకి పుష్ చేసాం. సో, ఇప్పుడు ఈ వాల్యూస్‌ని మనం కన్సోల్ లాగ్ పెట్టి చూసినట్లయితే క్యూలో మనకి ఈ వాల్యూస్ అనేటివి స్టోర్ అయినాయా లేదా అనేది చూద్దాం. ఎంటైర్ క్యూ అనే లేబుల్ అయితే ఇద్దాం. ఓకే. సో, ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే సి మనకేమైతుంది 10, 30, 60, 80 సో, ఏదైతే ఫస్ట్ మనం ఒక ఆర్డర్‌లో ఎలిమెంట్స్‌ని పుష్ చేసామో, ఆ ఆర్డర్‌లో మనకి ఇక్కడ స్టోర్ అయినాయన్నమాట. సో, ఇప్పుడు మనం క్యూలో ఉండే డీక్యూ అనే మెథడ్‌ని కాల్ చేసి ఎలిమెంట్‌ని రిమూవ్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి ఏదైతే ఫ్రంట్ ఉంటుందో, ఈ డీక్యూ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఆ ఫ్రంట్ ఉండే ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ మనకి రిటర్న్ అవుతాయి. అంటే ఇక్కడ ఫ్రంట్ 10 ఉందన్నమాట. ఎందుకంటే మనం 10 ఫస్ట్ ఇక్కడ పుష్ చేసాం కాబట్టి, మనకిప్పుడు డీక్యూ కాల్ చేసినప్పుడు 10 అనేది క్యూలోంచి రిమూవ్ అయిపోయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ 30, 60, 80 అనేది మనకి రిటర్న్ అవుతాయి. ఓకేనా? అది టెస్ట్ చేసి చూద్దాం. సి. సో, మనకి 10 అనేది మనకి క్యూలో నుంచి రిమూవ్ అయిపోయింది. సో, ప్రెజెంట్ 30, 60, 80 ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు మనం పీక్ అనే ఆపరేషన్ కాల్ చేసినట్లయితే ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ మనకి రిటర్న్ అవుతుంది. బట్ ఏ ఎలిమెంట్ కూడా క్యూలో నుంచి డిలీట్ అవ్వదనమాట. సో, క్యూ డాట్ పీక్. సో, దీన్నే మనం కన్సోల్ లాగ్‌లో గూడా పెట్టి చూసుకోవచ్చనమాట. కన్సోల్ ఆర్ ఎల్స్ వి కెన్ డూ వన్ థింగ్. మనం ఇక్కడ కన్సోల్ లాగా పెడదాం పీక్‌లో. ఓకే. ఇప్పుడు మనం కాల్ చేసినట్లయితే సి పీక్ వాల్యూ అనేది మనకి 30 ఉంది. ఎందుకంటే మనకి క్యూలో 30 అనే వాల్యూ ఫస్ట్ ఉంది కాబట్టి, ఆ పీక్ వాల్యూ అనే పీక్ ఆపరేషన్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకు రిటర్న్ అవుతుంది. బట్ క్యూలో ఎలిమెంట్స్ అనేవి యాస్ ఇట్ ఈజ్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అదే మనం ఇంకో డీక్యూ కాల్ చేసినట్లయితే ఇప్పుడు రన్ చేస్తే మనకి 2 ఎలిమెంట్స్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అనేటివి క్యూలోంచి రిమూవ్ అయిపోతాయి. సో, పీక్ వాల్యూ వచ్చేసి మనకి 60 ఎందుకంటే 60 అనేది మనకి ఫ్రంట్ ఉంది. అండ్ ఇంకా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఈజ్ ఎంప్టీని కాల్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఇప్పుడు కోడ్ రన్ చేసి చూద్దాం. మనకి ఈజ్ ఎంప్టీ అనేది ఫాల్స్ ఉంది. ఎందుకంటే స్టిల్ ఇంకా డేటా ఉంది. 60, 80 అనేది మనకి డేటా ఉంది. సో, ఇప్పుడు మనం డీక్యూ అనే ఆపరేషన్‌ని కాల్ చేద్దాం.
సో, పీక్ వాల్యూ 80 ఉంది. ఈజ్ ఎంప్టీ ఫాల్స్ అండ్ ఇంకా మనకి ఒక వాల్యూ ఉందనమాట. సో, మళ్ళీ డీక్యూ అనేది నేను కాల్ చేసినట్లయితే ఇప్పుడు ఈజ్ ఎంప్టీ అనేది ట్రూ అయింది. పీక్ వాల్యూ అన్‌డిఫైన్డ్ అయింది. ఎందుకనంటే మనకి అక్కడ డేటా ఏది లేదు కాబట్టి అన్‌డిఫైన్డ్ అయింది. అండ్ క్యూ అనే దాంట్లో ఐటెమ్స్ వచ్చేసి మనకి పూర్తిగా ఎంప్టీ అయిపోయినాయనమాట. ఎందుకంటే మనం అన్నీ రిమూవ్ చేసేసాం. సో, ఇలా మనం క్యూలో ఇందాక డిస్కస్ చేసిన ఆపరేషన్స్‌ని వన్ బై వన్ ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, స్టాక్ అండ్ క్యూలో మనం సిమిలర్ వేలోనే మనం కోడింగ్ అనేదైతే రాసామనమాట. సో, స్టాక్ అనేది ఏంటంటే ఒక కంటైనర్ లెట్స్ సే ఒక కంటైనర్ వర్టికల్‌గా ఉండి దాంట్లో మనం ఒక కాయిన్స్‌ని వేస్తే ఎట్లయితే అది స్టాక్ వన్ బై వన్ అంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టాక్ అవుతాయో, అప్పుడు ఏదైతే మనం ఫస్ట్ రిమూవ్ చేయాలనుకుంటే పైదుండేది మాత్రం రిమూవ్ చేయగలుగుతాం. అలాగే క్యూ అనేది ఒక హారిజాంటల్ వేలో ఉందనుకుందాం. ఏదైతే మనం డేటాను పుష్ చేసే కొద్దీ వన్ బై వన్ ఒకదాని వెనకాల ఒకటి మనకి డేటా అనేది అరేంజ్ అవుతూ, స్టోర్ అవుతూ వస్తుందనమాట. అదే ఈ 2 డేటా స్ట్రక్చర్స్ యొక్క మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో, ఇప్పటిదాకా ఈ కాన్సెప్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.